హాయ్ హలో నమస్తే అండి. గోంగూర పచ్చి శనగగింజలు పుల్లగూర చేస్తున్నాను. ఫస్ట్ పచ్చి శనగగింజలు వేసేసుకొని ఇందులోనే టమాటాలు పచ్చిమిరపకాయలు వేసుకొని అందులో గోంగూర కూడా వేసేసుకోవాలి. ఇవంతా ఇట్లా వేసుకొని అందులో నీళ్ళు వేసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకొని ఇందులో సాల్టు అట్లనే పసుపు వేసి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. ఇట్లంతా ఉడికిన తర్వాత ఇట్లా ఉడికినాక నీళ్ళు సపరేట్ చేసుకొని పప్పుని బాగా రుద్దేసుకున్నాం. ఇట్లా నీళ్ళన్నీ సపరేట్ చేసుకొని ఇట్లా పప్పు గుత్తితో పప్పు అంతా రుద్దుకున్నాం. పప్పు అంతా ఇట్లా రుద్దుకోవాలి. రుద్దుకున్న తర్వాత పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కినాక పోపు దినుసులు అన్నీ వేసేస్తున్నాం. పోపు దినుసులు అంతా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి ఎర్రగడ్డ అట్లానే తెల్లగడ్డ కరివేపాకు ఇవి కూడా వేసేస్తున్నాం. ఆనియన్స్ ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చిన వెంటనే పప్పుని ఇందులో వేసేస్తున్నాం. అంతా ఇలా కలుపుకొని కొద్దిసేపు అట్లనే పెట్టుకోవాలి. తిరగబాత పెట్టిన తర్వాత కొద్దిసేపు ఇట్లా ఉడకనిద్దాము. ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఉడికింది కాబట్టి ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాం. పుల్లగూర రెడీ. గోంగూర పచ్చి శనక్కాయ పప్పుల పుల్లగూర రెడీ అండి. సంగట్లేకి బాగుంటుంది, అలానే అన్నంలోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. రాయలసీమ స్టైల్ అండి, సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి.